ఈరోజు మనం డీజెనరేటివ్ సర్వైకల్ మైలోపతి అంటే షార్ట్గా డీసీఎం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా మందిలో కనిపించే సమస్య, కానీ దీన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోరు. అయితే ఇప్పుడు సైంటిస్టులు దీని గురించి ఆలోచించే పద్ధతిలోనే ఓ పెద్ద మార్పొచ్చింది. ఇంతకీ ఆ మార్పేంటి? దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక్కడే డీసీఎంకి సంబంధించిన అసలైన పజల్ మొదలవుతుంది. ఒక్కసారి ఈ ఎంఆర్ఐ స్కాన్ల వైపు చూడండి. దాదాపుగా అన్నింట్లోనూ వెన్నుపాము మీద ఒకే రకమైన ఒత్తిడి కనిపిస్తోంది కదూ. కానీ ఆశ్చర్యకరంగా ఈ స్కాన్లు ఉన్నవాళ్లలో కొందరికి ఏ లక్షణాలు లేవు, మరికొందరికేమో కాస్త ఇబ్బంది ఉంది, ఇంకొందరికేమో చాలా తీవ్రమైన సమస్యలున్నాయి. మరి స్కాన్లో ఒకేలా కనిపిస్తున్నా మనుషుల మధ్య లక్షణాల్లో ఇంత తేడా ఎందుకొస్తోంది? ఇదే అసలు ప్రశ్న. సరే, ఈ వైద్య రహస్యాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా ఛేదించబోతున్నామో చూద్దాం. ముందుగా ఈ సమస్య ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత కంప్రెషన్ పారాడాక్స్ అంటే ఏంటో చూసి ఒక కొత్త ఫ్రేమ్వర్క్ని పరిశీలిద్దాం. ఇది కేవలం నొక్కడం కాదని, మన శరీరం యొక్క బ్లూప్రింట్ కూడా ముఖ్యమని అర్థం చేసుకుంటాం. చివరగా ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం. రైట్, ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. డీజెనరేటివ్ సర్వైకల్ మైలోపతి అంటే డీసీఎం ఇంతకీ ఏంటిది? చాలా సింపుల్గా చెప్పాలంటే, మన మెడభాగంలో వయసుతో పాటు వచ్చే మార్పుల వల్ల వెన్నుపాము సరిగ్గా పనిచేయకపోవడమే ఈ కండిషన్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, డీసీఎంని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. ఇది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. వాళ్ళ జీవితాల్ని తలక్రిందులు చేసేస్తోంది. నొప్పి, నడకలో బ్యాలెన్స్ తప్పడం లాంటి లక్షణాల నుంచి తీవ్రమైన సందర్భాల్లో పూర్తి పక్షవాతమొచ్చే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు, ఇది ఉద్యోగ జీవితాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చాలా కాలంగా అందరూ ఏం నమ్ముతూ వచ్చారు? వెన్నుపాము మీద ఒత్తిడి పడటం వల్లే డీసీఎం వస్తుందని. కానీ ఆ పాత సిద్ధాంతంలో నిజంగా ఎంత నిజముంది? అది ఎందుకు సరిపోదో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది నేనేదో చెప్తున్న మాట కాదు. ఇది నేరుగా ఓ రీసెర్చ్ జర్నల్ నుంచి తీసుకున్న కొటేషన్. సైంటిస్ట్లే స్వయంగా ఒప్పుకుంటున్నారు పాత మోడల్ కరెక్ట్ కాదని. దాని ప్రకారం వెన్నుపాము మీద ఎంత ఒత్తిడి ఉందో చూసి లక్షణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పలేము. ఈ రెండింటికి పెద్దగా సంబంధం లేదన్నమాట. సరే, ఈ కంప్రెషన్ ఓన్లీ మోడల్తో అసలు సమస్య ఏంటో చెప్పడానికి ఇక్కడ 4 కీలక పాయింట్సున్నాయి. నంబర్ 1, చాలామందికి వెన్నుపాము మీద ఒత్తిడి ఉన్నా వాళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఎందుకు? నంబర్ 2, ఎంఆర్ఐలో కంప్రెషన్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన లక్షణాలు తీవ్రంగా ఉండాలని లేదు. మరి ఆ లక్కేంటి? నంబర్ 3, కొందరిలో సమస్య ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగిపోతుంది, మరికొందరిలో ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతుంది. ఈ తేడా ఎందుకు? ఇక ఆఖరిది, డ్యామేజ్ కేవలం ఒత్తిడి ఉన్న చోటే కాదు, దానికి చాలా దూరంగా కూడా కనిపిస్తుంది. ఎలా? చూసారా, ఈ 4 ప్రశ్నలకు పాత సిద్ధాంతం దగ్గర సమాధానమే లేదు. ఇక్కడే అసలు టర్నింగ్ పాయింట్. ఈ చిక్కుముడిని విప్పడానికి సైంటిస్టులు ఒక సరికొత్త 3 పార్ట్ ఫ్రేమ్వర్క్ను ముందుకు తెచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే డీసీఎంని మనం అర్థం చేసుకునే విధానంలోనే ఒక పెద్ద బ్రేక్ త్రూ. ఈ కొత్త ఫ్రేమ్వర్క్ని మనం ఒక సింపుల్ ఫార్ములాలాగా చూడొచ్చు. అదేంటంటే, డీజెనరేటివ్ సర్వైకల్ మైలోపతి అనేది 3 విషయాల కలయిక. అవేంటంటే, మెకానికల్ స్ట్రెస్ అంటే వెన్నుపాము మీద పడే భౌతిక ఒత్తిళ్లు, వల్నరబిలిటీ అంటే మన శరీరం యొక్క బలహీనత, మరియు టైం అంటే కాలం. ఈ 3 కలిసినప్పుడే డీసీఎం బయటపడుతుంది. అంతేగాని కేవలం ఒక్క కారణం వల్ల కాదు. సరే, ఈ ఫ్రేమ్వర్క్లో మొదటిది, బహుశః అందరూ ఎక్కువగా తప్పుగా అర్థం చేసుకునేది మెకానికల్ స్ట్రెస్. ఇది కేవలం వెన్నుపామును నొక్కడం మాత్రమే కాదు, దానికంటే చాలా ఎక్కువ. దాని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మెకానికల్ స్ట్రెస్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందు వెన్నుపాము గురించి ఒక విషయం తెలుసుకోవాలి. అది ఒక గట్టి పైపు లాంటిది కాదు. దాన్ని విస్కో ఎలాస్టిక్ మెటీరియల్ అంటారు. అంటే ఏంటంటే, అది ఒక జెలీ లాంటిదన్నమాట. సాగుతుంది, ఒత్తిడిని తట్టుకుంటుంది, కదులుతుంది. ఇదొక డైనామిక్ స్ట్రక్చర్, స్థిరంగా ఉండేది కాదు. ఈ మెకానికల్ స్ట్రెస్లో మొదటిది కంప్రెషన్, అంటే లోపలికి నొక్కడం. ఇది మనందరికీ తెలిసిందే. చాలా ఏళ్లుగా డాక్టర్లు, రీసెర్చర్లు కేవలం ఈ ఒక్కదాని మీదనే ఫోకస్ చేశారు. రెండో శక్తి ఏంటంటే టెన్షన్, అంటే సాగడం. మనం మెడను ముందుకు వంచినప్పుడు లేదా కదిలించినప్పుడు
వెన్నుపాము ఒక ఎలాస్టిక్ బ్యాండ్ లాగా సాగుతుంది. ఈ స్ట్రెచ్ కూడా దానిమీద చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది కూడా డ్యామేజ్కి ఒక కారణం కావచ్చు. ఇక మూడోది షియర్ ఫోర్స్. దీన్ని ర్యాపిడ్ శక్తి అనొచ్చు. వెన్నుపాము అటూ ఇటూ కదులుతున్నప్పుడు పక్కనుండే ఎముకలు లేదా ఇతర భాగాలతో రాసుకుంటుంది కదా, ఆ రాపిడి వల్ల కూడా డ్యామేజ్ జరుగుతుంది. సో చూసారా, ఇది కేవలం నొక్కడం కాదు, కంప్రెషన్, టెన్షన్, షియర్ ఈ మూడు శక్తులు కలిసి వెన్నుపామును దెబ్బతీస్తాయి. రైట్, మన ఫార్ములాలో మెకానికల్ స్ట్రెస్ గురించి చూసాం. మరి రెండోదేంటి? అదే వల్నరబిలిటీ, అంటే మన శరీరం యొక్క బలహీనత. ఒకే రకమైన ఒత్తిడి ఉన్నప్పుడు కూడా కొందరికే ఎందుకు సమస్య వస్తుంది, మరికొందరికి ఎందుకు రాదు అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరుకుతుంది. ఈ వల్నరబిలిటీని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. దీన్ని ఒక జెంగా టవర్లాగా ఊహించుకోండి. చాలా బ్లాక్స్ కలిసి ఆ టవర్ను నిలబెడతాయి. అలాగే మన వెన్నుపాము స్థిరత్వాన్ని చాలా అంశాలు కాపాడతాయి. వాటిలో ఏ ఒక్క బ్లాక్ బలహీనపడినా మొత్తం టవర్ కూలిపోవచ్చు. అందుకే కొందరిలో చిన్నపాటి ఒత్తిడి కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. మరి ఈ వల్నరబిలిటీని పెంచే అంశాలు ఏంటి? చాలా ఉన్నాయి. మన వయస్సు, మన జన్యువులు, మన గుండె ఆరోగ్యం ఇవన్నీ ఒకెత్తు. అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎంతుంది, రక్త ప్రసరణ ఎలా ఉంది, ఇంకా ముఖ్యంగా దెబ్బతిన్న నరాలను మన శరీరం ఎంత వేగంగా బాగుచేసుకోగలదు అనే దానిపై కూడా ఇది ఆధారపడుంటుంది. ఇక్కడ మనం ఓ ముఖ్యమైన తేగా తెలుసుకోవాలి. క్రొనలాజికల్ ఏజ్ వర్సెస్ బయోలాజికల్ ఏజ్. క్రొనలాజికల్ ఏజ్ అంటే మన వయస్సు, అంటే పుట్టినప్పట్నుంచి ఎన్ని సంవత్సరాలు అయ్యిందని. కాని బయోలాజికల్ ఏజ్ అంటే మన శరీరంలోని కణాలు ఎంత ఆరోగ్యంగా, యవ్వనంగా ఉన్నాయి అనేది. డీసీఎం విషయంలో అసలైన మ్యాటర్ ఇదే. ఒక వ్యక్తికి 70 ఏళ్లుండొచ్చు, కాని వాళ్ల శరీరం 50 ఏళ్ల వ్యక్తిలా ఉండొచ్చు. వాళ్ల బయోలాజికల్ ఏజ్ తక్కువగా ఉంటే వాళ్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సరే, ఇదంతా వినడానికి బాగుంది. ఈ కొత్త ఫ్రేమ్వర్క్ వల్ల అసలు ఉపయోగమేంటి? ప్రాక్టికల్గా పేషెంట్లకు, డాక్టర్లకు ఇదెందుకంత ముఖ్యం? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఈ 3D గ్రాఫ్ చూస్తే మనకు మొత్తం కథ క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 3 యాక్సెస్ ఉన్నాయి: మెకానికల్ స్ట్రెస్, వల్నరబిలిటీ మరియు టైం. ఈ 3 కలిసి ఒక వ్యక్తిని సేఫ్ జోన్ నుంచి ఆ రెడ్ జోన్లోకి, అంటే లక్షణాలు కనిపించే దశలోకి నెట్టేస్తాయి. ఎప్పుడైతే ఆ థ్రెషోల్డ్, అంటే ఆ హద్దు దాటుతుందో అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అందుకే ఈ కొత్త ఫ్రేమ్వర్క్ మనకు భవిష్యత్తుకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తోంది. మొదటిది, డయాగ్నోసిస్ మెరుగుపడుతోంది. ఇకపై కేవలం ఎంఆర్ఐ స్కాన్ను చూసి వదిలేయకుండా ఒక వ్యక్తి మొత్తం ప్రొఫైల్ను చూడొచ్చు. రెండోది, ట్రీట్మెంట్ పర్సనలైజ్డ్ అవుతోంది. అంటే ప్రతి వ్యక్తికి వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా చికిత్సను అందించవచ్చు. ఇక మూడోది, ఇది కొత్త రీసెర్చ్కు దారులు తెరుస్తోంది. భవిష్యత్తులో వల్నరబిలిటీని తగ్గించే మందులు కూడా కనిపెట్టొచ్చు. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్క డీసీఎం అనే కండిషన్నే మనం దశాబ్దాలుగా ఎంత సింపుల్గా చూసి తప్పుగా అర్థం చేసుకున్నామో చూశాం కదా. మరి ఇలాగే మనం ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటున్న క్లిష్టమైన వ్యాధులు ఇంకెన్ని ఉండొచ్చు? ఈ సైంటిఫిక్ అప్రోచ్లో వచ్చిన మార్పు మనకు చాలా పెద్ద పాఠమే నేర్పుతోంది. ఒక్కసారి ఆలోచించండి.